నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. బంగ్లాదేశ్ భారత్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పొరుగు దేశానికి హెచ్చరికలు చేశారు. భారత్లోని పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలు తమ దేశంలో అంతర్భాగం అంటూ ఇటీవల ఆ దేశ నాయకులు చేసిన వ్యాఖ్యలపై దీదీ తీవ్రంగా స్పందించారు. పొరుగు దేశం నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని వ్యాఖ్యానించిన బెంగాల్ సీఎం వాళ్ళు కబ్జా చేస్తుంటే మేము కూర్చొని లాలీపాపులు తింటామా అని హెచ్చరించారు. భారత్ వైపు కన్నెత్తి చూసే దమ్ము ఎవరికీ లేదని, అలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. బెంగాల్ అసెంబ్లీలో సోమవారం నాడు మమతా బెనర్జీ మాట్లాడుతూ, మీరు బెంగాల్, బీహార్, ఒడిశాలను ఆక్రమించుకుంటుంటే మేము లాలీపాపులు తింటూ కూర్చుంటామా? కలలో కూడా అలాంటి ఆలోచన చేయకండి. భారత్ వైపు చూసే దమ్ము ఎవరికీ లేదు అంటూ బంగ్లాదేశ్ నాయకులు, మాజీ సైనికాధికారులకు ఆమె వార్నింగ్ ఇచ్చారు. అయితే బంగ్లాదేశ్ హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులను బెంగాల్ సీఎం ఖండించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారికి మతం ఉండదు, అలాంటి వారిని సంఘ విద్రోహ శక్తులుగానే భావించాలి అని దీదీ తెలిపారు. ఇదే సమయంలో పేర్లను ప్రస్తావించకుండానే కొన్ని పార్టీలు నకిలీ మీడియాలతో తప్పుడు ప్రచారం చేస్తూ రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని దీదీ సూచించారు. మేం మత ఘర్షణలు కోరుకోవడం లేదు. హిందువులు, ముస్లిం, సిక్కులు లేదా క్రైస్తవులు సహా అందరిలోనూ ఒకటే రక్తం ఉంది. మనమంతా భారతీయులం అని టీఎంసీ అధినేత్రి పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో హింసకు వ్యతిరేకంగా భారత్లోని హిందువులతో పాటు ముస్లింలు కూడా ఆందోళన నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన లౌకికవాదానికి నిదర్శనం అని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ లో పరిస్థితులపై కవరేజ్ విషయంలో ఓ వర్గం మీడియా సంయమనం పాటించాలని బెంగాల్ సీఎం సూచించారు. ఇది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ కాదు, రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే నిషేధం లేదా అరెస్టులు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్ నుంచి చాలా మంది ప్రజలు సరిహద్దులు దాటి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిని బీఎస్ఎఫ్ చూసుకుంటుందన్నారు. దీనిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని చాలా మంది రైళ్లు, విమానాల్లో వస్తున్నారని చెప్పారు. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.